448వ నామము స్వస్తిమతి. ఓం స్వస్తిమత్యై నమః. మంచి మతి ఉన్న తల్లి అని అర్థం వస్తుంది. మనకి మామూలుగా స్వస్తి అంటాము. స్వస్తి అంటే పూర్తి చెయ్యమని అర్థము అని మనము అనుకుంటాం. అదే కాదు. స్వస్తి అంటే సు అస్తి, సు ప్లస్ అస్తి స్వస్తి అవుతుంది. అంటే సు అంటే మంచి, మేలు, శుభము. అస్తి అంటే ఉన్నది అని అర్థం. మనం స్వస్తి అంటే మామూలుగా చివరికి చెప్తాం గనక అది అంతాన్ని తెలియజేసేదని, ఏదో చివరిలో అనవలసిన మాట అని మనం అనుకుంటాము. ఈ అర్థం అనేది మనకి తెలియదు. అంటే ఇప్పుడు మేలు కలుగుగాక, శుభము కలుగుగాక, మంచి కలుగుగాక అని అర్థము. మంచి అంతా కలుగుగాక అనే అర్థం వస్తుంది. అలా మరి ఇప్పుడు లేదని, ఎప్పుడో వస్తుందని, రావాలని అర్థం కాదు. దాంట్లో వర్తమానం. ఇప్పుడు వర్తమానం అంటే ఇప్పుడు జరిగేది. ఇప్పుడు ఉన్న కాలాన్ని వర్తమానము అంటారు. మేలు ఉంది, మేలైన మతి నీకు ఉండాలని కోరుకో. అలా మేలు ఉండాలని నువ్వు కోరుకో. అలా శుభం ఉండాలి. ఇప్పుడు వర్తమానంలో మంచి, శుభము, మేలు ఉన్నది. అస్తి అంటే ఉన్నది అని, ఏదో రావాలి అని కాదు, ఉన్నది అని ఆ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ స్వస్తి మతి అనే దేవత కర్ణాటకలో గోవా అనే ప్రాంతంలో ఉన్నదంట అమ్మ. ఇక్కడ దేవత అన్ని పేర్లతోనూ కూడా సహస్రనామాల్లో ఉన్న నామాలన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఆ నామి అంటే ఆ నామము గల దేవత ఉన్నది అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అన్ని నామాలతో, నామం అంటే ఊరికే పేరు అని కాదు. ఆ నామము ఎందుకు వచ్చింది అంటే ఆ నామానికి ఎంతో అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని బట్టి ఆ నామం ఆ తల్లికి కానీ ఆ అయ్యవారికి కానీ సహస్రనామాలు, అష్టోత్తరాలు ఉన్నాయంటే దానికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చరిత్ర ఉండొచ్చు, లేకపోతే ఎంతో అంతరార్థం ఉండొచ్చు, బాహ్యార్థం ఉండొచ్చు. అర్థం లేని నామం అంటూ ఉండదు. ప్రతి నామము కూడా మనకి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేదే. ప్రతి నామంలోనూ ఎంతో అంతరార్థం ఇమిడి ఉంది. దాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలి అంటే బాహ్య దృష్టితో ఉన్నప్పుడు బాహ్యార్థమే దాంట్లో మనకి కనపడుతుంది. అంతర్దృష్టి ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి అంతర్దృష్టి, ఆ అంతరార్థం కనపడుతుంది. స్వస్తిమతి అంటే మేలైనది ఉన్నది, మేలు ఉన్నది, శుభము ఉన్నది, అలాగే మంచి ఉన్నది అని చెప్తున్నారు. ఆ ఉన్నది ఏంటి? మేలైనది ఏంటి? మంచిదేంటి? మనకి క్షేమాన్ని కలిగించేది ఏంటి అంటే బ్రహ్మము అని అర్థము. అంటే మంచిది, మేలు కలిగించేది, శుభం కలిగించేది, మనకి క్షేమాన్ని ఇచ్చేది ఏమిటి అంటే బ్రహ్మము అని అర్థము. అదే ఇక్కడ ఉన్నది. మంచిని కోరుకోవటము, క్షేమాన్ని కోరుకోవటము, అలా నిష్పాపం, పుణ్యం, మంగళం, నాశము లేనిది అయినదే స్వస్తి. అంటే క్షేమంగా ఉన్నది. నిష్పాపం అంటే పాపము లేని స్థితి. పుణ్యము కలిగి ఉన్నది, మంగళప్రదమైనది, నాశము లేనిది అయినదే సుఅస్తి. అంటే ఇప్పుడు ఉన్న లక్షణాలు ఇవన్నీ ఉన్నవి అని
ఆ వాక్కు ద్వారా చెప్తున్నారు. వినాశము లేనటువంటి మంచి లక్షణాలన్నీ కలిగిన తల్లి అమ్మ. ఇటువంటి మంచి కలిగినటువంటి మంచి లక్షణములు కలిగిన తల్లి స్వస్తిమతి అని చెప్తున్నారు. దీపం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానము. దీపం స్వస్తిమతి అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి జ్ఞానము కలిగేది ఆ దీపము వల్లే. లౌకికమైనటువంటి పనులన్నీ మనం చేసుకోగలుగుతాము. ఆ దీపము వల్లే జ్ఞానాన్ని కూడా మనము పొందగలుగుతాము. అందుకని దీపం స్వస్తిమతి, దీపము రూపంలో ఉన్న తల్లి స్వస్తిమతి. అలా స్వస్తిక్ రూపంలో దీపాలు పెడితే ఇంకా అంటే మంచి మంచి రూపాన్ని సంతరించుకుంది. అక్కడ అంతా మంచి ఉన్నది, క్షేమం ఉంది. అలా ఆ అవినాశి అయినటువంటి తల్లి గనక స్వస్తిమతి అని మనకి చెప్తున్నారు. సత్యానికి ఏది సత్యమో అనిపిస్తుందో అది దేవత అని మనకి సత్యానికి ఏది సత్యం అనిపిస్తుందో అంటే మనకు ఉన్నది ఉండవలసింది ప్రాణం. ప్రాణమే స్వస్తిమతి. ఈ ప్రాణానికి అంటే ఇప్పుడు మనకి ప్రాణం ఉన్నదనే స్పృహే మనకి లేదు. శ్వాస నడుస్తున్నదనే తెలియదు. ఆ శ్వాస ద్వారా భగవంతుడు మనకి ఏమి జ్ఞానబోధ చేస్తున్నాడో మనకి తెలియదు. అలా ఏమీ తెలియదు. అన్నీ తెలుసుకున్నటువంటి ప్రాణము ఏం చేస్తోంది? ఆ శ్వాస అజపం చేస్తోంది. ఆ అజపాన్ని జపముగా మలచటమే జ్ఞానమవుతుంది. ఆ జ్ఞానము ద్వారా మనకి ఆ సత్యమైనటువంటి శ్వాస ద్వారా సత్యమైన బ్రహ్మాన్ని తెలుసుకోవటమే ఇక్కడ మనకి అర్థము. మనకి సత్యానికి ఏది సత్యం అనిపిస్తుందో అదే అసలు అయిన పరబ్రహ్మము అని మనకి తెలియజేస్తుంది. మరి ఉండవలసింది ప్రాణము. మరి ఆ మనుగడకి ప్రాణమే ఆధారము. ఆ ప్రాణానికి శ్వాసే ఆధారము. ఆ శ్వాస ద్వారానే మనకి జ్ఞానాన్ని, ఆ పరబ్రహ్మాన్ని తెలియజేస్తోంది. ప్రాణమే స్వస్తిమతి అని మనకిక్కడ తెలియజేస్తున్నారు. అలా సత్యానికి సత్యమైనటువంటి అవినాశమైనటువంటి అంటే నాశము లేనటువంటిది, సత్యమైనటువంటిది, చిచ్చక్తి స్వరూపమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మమే స్వస్తి. ఆ బ్రహ్మస్వరూపానికి ఏమిటి అంటే సచ్చిదానందములే పరబ్రహ్మస్వరూపము. ఆ సచ్చిదానందములే పరబ్రహ్మస్వరూపము అని చెప్తున్నారు. ఆ పరబ్రహ్మకి ఇవి లక్షణాలు అని మనకి తెలుసుకోవటానికి చెప్తున్నారు కదా. ఆ ఆనందము, ఆ దివ్యానందము, బ్రహ్మానందము, పరమానంద స్వరూపమే పరబ్రహ్మము. అదే స్వస్తిమతి. నేనున్నాను అంటే అదే సత్యము. నేను అంటే ఇక్కడ నేను 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 అని అనుక్షణము ప్రతి జీవి పలికేటువంటి ఆ నేనే సత్యము అని ఇక్కడ మనకి స్వస్తిమతిగా, సత్యముగా, పరబ్రహ్మముగా, పరమాత్మగా మనకి తెలియజేస్తున్నారు. అట్లా మనకి ఉన్నదానిని సత్యమైన దానితో, సత్యమైన శ్వాసతో, సత్యమైన పరబ్రహ్మని తెలిపేటువంటి ఆ స్వరూపంలో ఉండి మనల్ని నడిపేటువంటి ఆ స్వస్తిమతి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జనా సుఖినో భవంతు.
समस्तसन्मङ्गलानि भवन्तु। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मानमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु।